హాయ్ హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో అనంతపురం జిల్లా పెనుగొండలోని బాబయ్య స్వామి కొండను ఎక్కబోతున్నాం. ఈ కొండపైన శ్రీకృష్ణదేవరాయల కాలంలో నిర్మించిన ఒక పెద్ద పురాతన ఆలయం ఉందట. ఈ ఆలయం గుప్త నిధుల కోసం చాలా ధ్వంసమైందట. ఇప్పుడు ఈ ఆలయం ఎలా ఉందో నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. అలాగే ఈ కొండ ట్రెక్కింగ్ కూడా చాలా బాగుంటుంది. మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా తప్పకుండా చివరి వరకు చూడండి. ఏమిన్నాడా ఏ గుహ కట్లుంది. कितना ఈ కొండను చాలా మంది చిల్లా పహాడ్ అని కూడా అంటారు. ఈ కొండపైన ఒక గుహలో నీటి కొలను ఉంది. ఈ నీటితోనే హజరత్ బాబా ఫక్రుద్దీన్ రహమతుల్లా అలై గారు వజూ చేసి అక్కడే నమాజ్ చదివి దైవ ధ్యానంలో కూర్చునేవారు. అంతేకాకుండా ఈ కొండపైన ఒక రాయిపై హజరత్ బాబా ఫక్రుద్దీన్ రహమతుల్లా అలై గారు నిలబడి అజాన్ ఇచ్చేటప్పుడు ఏర్పడ్డ పాదముద్రలు కూడా ఉన్నాయి. ఆ ప్రదేశాలని నేను ఈ వీడియోలో చూపించదలుచుకోలేదు, ఎందుకంటే ఆ ప్రదేశాలను అలాగే హజరత్ బాబా ఫక్రుద్దీన్ రహమతుల్లా అలై గారి దర్గాను కలిపి ఒక వీడియో చేశాను. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మీరు చూడొచ్చు. ఆ ప్రదేశాలు చాలా బాగుంటాయి, మీరు తప్పకుండా ఒకసారి ఆ ప్రదేశాలు చూడండి. ఈ చిల్లా పహాడు పెనుగొండ నుంచి సుమారు 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ కొండను ఎక్కే మొదట మెట్ల నుంచి ఇంకా కొంచెం ముందరికి వెళ్తే ముళ్ళ పొదల మధ్య తిమ్మరసు సమాధి కూడా మనకు కనిపిస్తుంది. అవి కూడా మనం చూడవచ్చు. అంత బ్రీన్ వచ్చేసిన ఇంకా అంత పోలే, ఇప్పుడు ఎక్కినంత పోలే మనం. ఈ చిల్లా పహాడు కొండలో ఎక్కువగా సీతాఫలపు చెట్లు ఉన్నాయి. అంతేకాకుండా మనకు అరుదుగా కనిపించే పరిగి చెట్టు కూడా ఈ కొండపైన మాకు కనిపించింది. ఆ పరిగికాయలు కానీ పీక్కొని తినడం జరిగింది. कितना काट लेगा కల్లికాయలు నై కల్లికాయ నైవో परकल परकल పరికాయ అంటారా? ఏరు అంత ఒగురుగురు వచ్చినా చూసుకుంది. वो नहीं ना कुछ कितना कौन खाया तो निका ना इंद्रा जो नहीं खाया ये
ఇప్పుడు మీరు చూస్తున్నది గోపురం. ఈ గోపురం చాలా శిథిలమైపోయి ఉంది. ఇంకా ఇలాంటివి కొండపైన ఇంకొకటి పెద్దది ఉంది. కొండ కింది నుంచి ఈ కొండను చూస్తే ఈ కొండపైన ఇలాంటి పురాతన గోపురాలు, ఒక పురాతన పెద్ద ఆలయం ఉంటుందని ఎవరు అనుకోరు. ఇలాంటి ప్రదేశం పెనుకొండలో ఉందని అనంతపురం జిల్లా వాసులకు చాలామందికి తెలియదు. నిజం చెప్పాలంటే అనంతపురం జిల్లాలో తప్పక చూడవలసిన ప్రదేశంలో ఈ చిల్లాపహాడు కొండ కూడా ఒకటి. ఇప్పుడు మేము ఎక్కుతున్న ఈ పెద్ద రాయి చాలా బాగా ఉంటుంది. ఈ రాయి బల్లపరుపుగా ఉండడం వల్ల ఈ రాయిపైకి ఎక్కగానే ఈ రాయి గాల్లో తేలుతున్నంత ఫీలింగ్ కలుగుతుంది. ఈ రాయిపై నుంచి పెనుగొండ ప్రాంతం, అలాగే చుట్టుపక్కల ప్రాంతం, ఈ వ్యూ చాలా బాగా అందంగా కనిపిస్తుంది. తప్పకుండా ఎవరైనా ఈ కొండ ఎక్కిన తర్వాత ఆ రాయిపై ఖచ్చితంగా వెళ్ళి చూడండి, చాలా బాగుంటుంది. ఈ కొండపైన సగం చెక్కి సగం వదిలేసిన ఒక పెద్ద నంది విగ్రహం ఉంది. అది కూడా మీరు చూడవచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ విగ్రహమే నంది విగ్రహం. సగం చెక్కి సగం వదిలేసినట్టుగా ఉంది. పాత గుర్తింపులు చూడాలనుకుంటే ఇక్కడ వచ్చి అభిమానంగా చూసి సంతోషంగా పోవాల. కానీ అది పనులు కొట్టడం, ఇది పనులు కొట్టడం, అది దొబ్బడం, ఇది దొబ్బడం చేయరాదు. తాగడం పనికిరాదు. ఇక్కడ స్పీడ్ ఆటలాడతారు, అది కూడా పనికిరాదు. ఇక్కడ అభిమానంగా వచ్చి మన భక్తితో వచ్చి మనం ఏదో ఉండేది స్వామి కాడ వేడుకొని పోవాలా, మా కష్టం పోవాలా స్వామి అని మనం ఇట్లా గలీజ్ చేస్తే ఈడ ఉండే భక్తులు ఖచ్చితంగా మనకి సంతోషంగా ఉండేకి ఇచ్చలేదు. ఇది మాట వాస్తవం.